ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలంటూ స్పీకర్ పేర్కొన్నారు. ఆ నోటీసులో ఇక దానంపై అనర్హత పిటిషన్ వేశారు కౌశిక్ రెడ్డి. 30న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా హాజరు కావాలంటూ స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. కౌశిక్ రెడ్డి న్యాయవాదులకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, స్పీకర్ నోటీసులు అందజేసినట్లుగా తెలుస్తుంది. ఇటు కౌశిక్ రెడ్డికి అటు అదే విధంగా విచారణకు హాజరవ్వాలని దానంకి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పిటిషన్ పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు నోటీసులు జారీ చేశారు. గతంలో ఇప్పటికే ఏదైతే ఈ దానం నాగేందర్ కి ఇప్పటికే 2 సార్లు నోటీసులు పంపించారు. ఆ 2 సార్లు నోటీసులు పంపించినప్పటికీ కూడా నాకు ఇంకా కొంచెం సమయం కావాలి అంటూ ఆయన మళ్ళీ రిప్లై ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంతో ముఖ్యంగా ఇప్పుడు కౌశిక్ రెడ్డి మరోమారు నోటీసులు ఇచ్చారు దానం నాగేందర్ కి ఫిరాయింపుకు సంబంధించి. సో ఆ పాడి కౌశిక్ ఇచ్చినటువంటి ఏదైతే పిటిషన్, అలాగే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు నోటీసులను కూడా పరిగణలోకి తీసుకొని సో విచారణకు రావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున 30న అంటే ఈ నెల 30న విచారణకు రావాలి, ఉదయం 10 గంటలకి రావాలంటూ కూడా ఆయన తెలుపుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికీ 7 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అంటే క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ ఇప్పటికే. సో ఈ నిర్ణయం వెనుక ఇప్పుడు ఫిబ్రవరి 6 తారీఖు రోజున సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన, అలాగే క్లీన్ చిట్ ఇచ్చినటువంటి 7 పైన, దాంతో పాటు కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఎం సంజయ్ వీళ్ళ 3 పైన కూడా మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. దాంట్లో భాగంగానే సో ఈ 3కి సంబంధించి కడియం శ్రీహరికి మరి నోటీసులు ఇస్తారా మరి ఏంటి అనేది చూడాలి. సో ఇప్పుడు ఫిబ్రవరి 6 తారీఖున విచారణ ఉంది కాబట్టి ఈ లోపే ఈ విచారణను ముగించుకొని మొత్తం కూడా అక్కడ మళ్ళీ డీటెయిల్స్ అన్ని సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సిన అవసరం ఉంటది కాబట్టి వేగాన్ని పెంచారు గడ్డం ప్రసాద్ అని కూడా చెప్పుకోవచ్చు. కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా కడియం శ్రీహరి గురించి కావచ్చు, అలాగే దానం నాగేందర్ కావచ్చు, ఎం సంజయ్ కావచ్చు, వీరి 3 పైన కూడా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుందా, స్పీకర్ నిర్ణయం తీసుకోనుందా, లేదంటే కడియం శ్రీహరి లేదంటే దానం నాగేందర్ రాజీనామా చేయనున్నారా? ఈ ఫిబ్రవరిలో ఏదో ఒకటి తేలే అవకాశం అయితే ఉంటది. రేణు, ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున వినబడుతున్న మాట ఏంటంటే కడియం శ్రీహరి బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా సో మరి దాన్ని స్పీకర్ ఎలాగో చూస్తాడో చూడాల్సిన అవసరం ఉంటది. దానం నాగేందర్ మాత్రం ఇప్పటికే సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి సో ఆయనకు ఎక్సెంప్షన్ లేదు. సో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. పలుమార్లు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పి కూడా చాలా సార్లు మీడియా ముఖంగా అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాల్గొంటా ఉన్నారు. సో ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా ఆయన కాంగ్రెస్ లో ఉన్నాను అని చెప్తా ఉన్నారు. మరి రాజీనామా చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి మరి ఈ నెల 30న ఏం జరగనుంది, మరి ఫిబ్రవరి 6న కూడా ఏం జరగనుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే సతీష్, మొత్తం కూడా అంటే ఇటు పిటిషన్ వేసినందుకు కౌశిక్ ని, అతనితో పాటు తన లాయరు, అదేవిధంగా దానం, వీళ్ళందరినీ కూడా ఒకే దగ్గర ఉంచి స్పీకర్ మాట్లాడనున్నారా ఈ నోటీసుల మీద? డెఫినెట్ గా ఏదైతే అసెంబ్లీ ఆయన ఛాంబర్ లో కూర్చొని అటు ఏదైతే దానం నాగేందర్ సంబంధించినటువంటి దానం నాగేందర్, దానికి సంబంధించినటువంటి వాళ్ళ న్యాయ నిపుణులు, ఇటు కౌశిక్ రెడ్డి ఎవరైతే పిటిషన్ వేస్తారో వాళ్ళకి సంబంధించి కౌశిక్ రెడ్డి పాటు వాళ్ళ న్యాయ నిపుణులు, అలాగే ఆలేటి మహేశ్వర్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు. సో వీళ్ళు ఏం చెప్తారు, దానికి సమాధానంగా దానం నాగేందర్ ఏం చెప్తారు. సో దానం నాగేందర్ చెప్పిన సమాధానాలకి వాళ్ళ న్యాయ నిపుణులు చెప్పిన సమాధానాలకు వీళ్ళు మరి కౌంటర్ గా మళ్ళీ ఏం చెప్తారు అనేది అక్కడ చర్చగా మారుతుంది. మొత్తం కూడా దాదాపు 1-2 గంటల పాటు చర్చలు అయితే జరుగుతుంది. ఆ చర్చలో మరి ఆ మొత్తం చర్చ పైన కూడా మొత్తం చర్చించిన తర్వాత 3 వాదనలు విన్న తర్వాత ఏదో ఒక నిర్ణయానికి స్పీకర్ వస్తారు. ఆ నిర్ణయాన్ని కూడా ఆ రోజే చెప్పే పరిస్థితి అయితే ఉంటది. ఇక మరి దానం విషయంలో ఈసారైనా గానీ ఏదైనా నిర్ణయం వెలువడే అవకాశం ఉందా? ఇప్పటికే కోర్టు చెప్పినప్పటికీ కూడా దానం విషయంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు.
డెఫినెట్ గా అంటే ఫిబ్రవరి 6 తారీఖు రోజు సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ రానుంది. ఆ విచారణలో ముందే ఇవన్నీ అంటే ఏదైతే ఈ ముగ్గురికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలంటూ కూడా చెప్పారు. సో ముఖ్యంగా ఆ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ వేగం పెంచి కూడా ఆయన మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీస్ ఇది 3వది ఇప్పటికే. సో ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని ఆయన ఛాంబర్ లో ఏం చెప్తారో చూడాల్సిన అవసరమే ఉంటది. దానికి సంబంధించి కూడా మరి ఒకవేళ సుప్రీంకోర్టులో కనుక వాదనలు ప్రతిపాదనలు విన్న తర్వాత మరి కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటది, కోర్టు నిర్ణయం కూడా కోర్టు ఇప్పటికే పలుమార్లు చెప్పింది. ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి మేము ఏదైనా సలహా ఇస్తాం తప్ప మేము ఒక ఎమ్మెల్యే పదవిని రద్దు చేయడం మా పని కాదు, మేము దాంట్లో తలదూర్చాము. కానీ మీరు న్యాయపరంగా స్పీకర్ మీరు హుందాగా ఉండాలి. స్పీకర్ అంటే ఒక మర్యాద ఉంటది, ఆ మర్యాదను పొడగొట్టుకోవద్దు. సో పార్టీలకు అతీతంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఈ 10 మంది ఎక్కడ ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారు, సో మరి ఎందుకు ఇట్లాంటి ఎలిగేషన్స్ వస్తాయి, వీటన్నిటిపైన కూడా మరి 6 తారీఖు రోజున స్పీకర్ కూడా సమాధానాలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటది. సో దానం నాగేందర్ రాజీనామా చేస్తారు అనేదైతే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఒకవేళ ఆయన ఎమ్మెల్యే రాజీనామా చేస్తే కనుక మరి మళ్ళీ పార్టీ ఇస్తారా, పార్టీలో టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్, స్టే విత్ సతీష్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఎమ్మెల్యే దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇవ్వటం జరిగింది. ఇక కౌశిక్ రెడ్డి ఏదైతే నోటీసులు ఇచ్చారో స్పీకర్కి ఏదైనా అనర్హత వేటు వేయటమా లేదా అన్న పిటిషన్ దాని మీద కూడా మాట్లాడటం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో కూడా ఈ నెల 30న విచారణకు హాజరు కావాలంటే స్పీకర్ దానంకి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఇక 30నే అనర్హత వేటు పిటిషన్ పరిశీలించనున్నట్లుగా తెలిసింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా హాజరు కావాలంటూ కూడా స్పీకర్ తెలియజేశారు. ఇక కౌశిక్ రెడ్డి, దానం నాగేందర్ రెడ్డి ఇద్దరు కూడా తమ న్యాయవాదులతో కలిసి స్పీకర్ ఎదుట హాజరు కానున్నారు.